హాయ్ గైస్! మొత్తానికి సంక్రాంతికి 4 పందెంకోళ్ళు రెడీగా ఉన్నాయి. 'హనుమాన్', 'గుంటూరు కారం', 'సైంధవ్' అలాగే 'నా సామి రంగా'. మరి ఈగలు ఏమైందిరా? బాబు నువ్వు మళ్ళీ వచ్చావా? ముంచబ్బే. పోస్ట్ పోన్ అయిందిలే. దేనికి? దేనికేంటండి? దేనికి? 5 సినిమాలు ఒకేసారి వస్తాయి. రెవెన్యూ పరంగా, థియేటర్ల పరంగా ఎంత లాసు? అయినా అందరూ అన్ని సినిమాలు చూడగలరా? నువ్వంటే చూడగలవేమో, మేము చూడలేము. ఇప్పటికే ఉన్న 4 సినిమాలు చూడడానికి తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అది మ్యాటర్. ఇంకందుకే పెద్దవాళ్ళందరూ, ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఈగల్ టీంతో అలాగే రవితేజ గారితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మూవీని పోస్ట్ పోన్ చేయించారు. మోస్ట్లీ ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతుంది అనుకుంటా. అవునా? మరి ఆ రోజు ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదరా? ఆ రోజు 2 సినిమాలు ఉన్నాయి. 'యాత్ర 2' అలాగే 'డీజే టిల్లు స్క్వేర్'. మేబీ అవి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ అవుతాయని అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు కూడా మ్యాక్సిమం దానికి ట్రై చేస్తా అన్నారు. బట్ మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. అంటే రవితేజ సంక్రాంతికి త్యాగం చేస్తున్నారన్నమాట. అవునయ్య, నిజంగా రవితేజ గారు చాలా గ్రేట్. ఆయన గొప్పతనం గురించి నా మాటలో చెప్పాలంటే నేనే అదే త్రివిక్రమ్ గారి మాటల్లో చెప్పాలంటే ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. డ్రామాలో జోడించుకుంటా. అది చెప్పు ముందు గాడిదా. ఇంతకీ వీడియో దేనికి? అదే సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, వాటి గురించి మాట్లాడదామని. అవును, ఏ సినిమా చూస్తారో ఫస్ట్? ఇంతకే అన్నీ ఒక్కరోజు చూస్తాను భయ్యా. అదేలారా, అన్నీ ఫస్ట్ రోజు చూస్తానంటున్నావు. మరి 'గుంటూరు కారం', 'హనుమాన్' 2 ఒకే రోజు కదా రిలీజ్ అయ్యేది. అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సినిమాలో చూస్తావు. అవును, కానీ 'హనుమాన్'ని ఒక రోజు ముందే థర్స్డే ఈవినింగ్ 6 o'clock షోస్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు. మేబీ నెక్స్ట్ డే 'గుంటూరు కారం' కూడా ఉంటుంది కదా అని, మేబీ ఐ డోంట్ నో. ఈవినింగ్, గురువారం ఈవినింగ్ నుంచే 'హనుమాన్' షోస్ పడిపోతున్నాయి. సో టికెట్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నా. ఓ దట్టా, పెద్ద ప్లానింగ్ ఇది. సరే కానీ ఇది ఏడుతానుగా ఏడు. అదే ఎప్పుడు వదులుతావా అని చూస్తున్నా. గైస్, ఇంకొకటి, మీరు నిజంగా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ నా నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో వీడియో మీకు నచ్చితే ఇక్కడ కనిపిస్తున్న లైక్ బటన్ని క్లిక్ చేసి అలాగే ఛానల్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఆ తర్వాత బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఫైనల్గా మన సంక్రాంతి పందెంకోళ్ళు వచ్చే టైం కూడా దగ్గర పడింది. ఒక వారం నుంచి నా సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. చెప్పడం కన్నా ఇది చూడండి, నిద్రపోదామని వెళ్తాను. ఏమైందిరా నీకు? సో అదనమాట నా పరిస్థితి. నిద్ర కూడా పట్టట్లేదు. ఎప్పుడెప్పుడు 4 సినిమాలు చూస్తానా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మామూలుగా అయితే 'గుంటూరు కారం' అలాగే 'హనుమాన్' 2 మూవీస్ రిలీజ్ అవ్వాలి. కానీ 'హనుమాన్' మాత్రం 1 డే ముందు, అంటే గురువారం సాయంత్రం నుంచి షోస్ వేస్తున్నారు. మేబీ నెక్స్ట్ డే 'గుంటూరు కారం' మాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఆక్యుపెన్సీ అవసరం కాబట్టి డెఫినెట్గా ఇది 'హనుమాన్'కి ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవాలి. సో మూవీస్లో నేను ఫస్ట్ చూడబోయే సినిమా 'హనుమాన్' అన్నమాట. 'గుంటూరు కారం'కి ఇంకా మా దగ్గర టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. బుక్ మై షో అని పద్దాక టాంటోనే సరిపోతుంది నా జీవితం అంతా కూడా. వన్స్ బుక్ మై షోలో టికెట్స్ పెట్టంగానే 'గుంటూరు కారం' కూడా బుక్ చేసేసుకుంటాను అనమాట. ఆ విధంగా రేపు ఈవినింగ్ 'హనుమాన్' మూవీ చూసి మీకు రివ్యూ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను అనమాట. దానికి రేపు సాయంత్రం నా సంక్రాంతి ఫెస్టివల్లో ఫస్ట్ మూవీ 'హనుమాన్' చూడబోతున్నాను. సాయంత్రం 6:30కి. అది అవ్వంగానే ఇంటికి వచ్చి రివ్యూ కూడా చెప్పేస్తాను. చెప్పాలంటే ఈ మూవీ మీద నాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, బేసిక్గా ఫస్ట్ నుంచి ఈ మూవీ మీద అందరికీ చాలా మంచి వైబ్సే ఉన్నాయి. ఎందుకంటే గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ అదేదో అంటించినట్టు కాకుండా చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ కథ పరంగా కూడా కొత్త కథ అని చెప్పకుండా ఒక సూపర్ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్తూనే అట్ ద సేమ్ టైం మనం సరదాగా నవ్వుకునే కథగా కూడా దీన్ని ప్రమోషన్ వీడియోస్లో మనం తేజ సజ్జా నుంచి కానీ లేకపోతే ఇతర క్యాస్ట్ నుంచి కానీ మనం ఆ మాటలు ఆల్రెడీ విన్నాం. సో ఇట్స్ ఏ
సింపుల్ స్టోరీ విత్ కాంప్లికేటెడ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ సూపర్ మ్యాన్. సో ఇక్కడ మన సూపర్ మ్యాన్ అంటే ఆబ్వియస్లీ హనుమాన్. సో మూవీ మీద నాకైతే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవరు క్లాస్ కొట్టరే పాపను మొదలటమా ఆ తర్వాత రెండవ సినిమాగా మన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు యాక్ట్ చేసిన గుంటూరు కారం. సో ఘాట్ ఇందులో మామూలుగా ఉండదని ఆల్రెడీ మనం చూసిన టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా ప్రూవ్ చేసేసినాయి. అక్కడ ఉన్నవి 2 మాస్టర్ పీస్లు. మనం ఏం చేస్తాం? ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మనం ఏం చేయలేం, ఎంజాయ్ చేయడం తప్ప. ఏమంటావు? ఆ తర్వాత 13వ తారీఖు శనివారం మన ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గారు యాక్ట్ చేసిన ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సైన్తో కూడా రాబోతుంది. సో ఆ మూవీ కూడా ఆబ్వియస్లీ ఫస్ట్ డే చూస్తాను. దాని మీద కూడా మనకి చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వెంకటేష్ గారు తన పందాన్ని కంప్లీట్గా మార్చుకుని కంప్లీట్గా న్యూ ఏజ్ యాక్షన్ చేస్తున్న ఫిల్మ్ కాబట్టి దీని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఫస్ట్ డే నేను దాన్ని కూడా కవర్ చేస్తాను. ఏది ముందు షో ఉంటే దానికి వెళ్ళిపోతాను దానికి కూడా. సో అదనమాట సైంధవ్ మీద నా ఒపీనియన్. వెల్, కమింగ్ టు ద లాస్ట్ ఫిలిం ఆఫ్ పొంగల్ సీజన్ ఈస్ నా సామి రంగా. సో ఆబ్వియస్లీ అందరికీ ఒక వైబ్ ఉంది, పండగ సినిమా అంటే నా సామి రంగా అని. సో ఆబ్వియస్లీ ఆ సినిమా కూడా నేను ఫస్ట్ డే వెళ్తాను, చూస్తాను, నా ఒపీనియన్ చెప్తాను. ఒరే, నా సామి రంగా రివ్యూకి మాత్రం నేను వస్తాను రా. మనం చూసాను నీ ట్రైలర్ రియాక్షను ఏంటది, నా మూడ్ సరిగ్గా బాగాలేదో ఏమో తెలియదుకొని నాకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదా? చూద్దాం, రివ్యూ ఎత్తావు కదా, ఏ మాత్రం ఎత్తో చూద్దాం. నాకు ఏడుపు వస్తుందిరా. అసలు నీకు ట్రైలర్ నచ్చాలంటే ఏం ఉండాలి నా ట్రైలర్లో? కథను నేను బాగా ఫీల్ అవ్వాలి. బా, ప్రతిసారి నీ ఎంట్రన్స్ ఏంటి భయ్యా? కూజే చెంబైపోద్దు రోయ్. సరే ఏదో ఒకటి చేద్దాంలే భయ్యా, కావాలంటే 4 రివ్యూలకి రా, ఎవడొద్దన్నాడు? నేను ఆపానా? అయిపోయి